మీరు చూస్తున్న ఈ అద్భుతమైన ప్రదేశం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మీకు తెలియని హిస్టరీతో అనంతమైన శక్తి దాగి ఉన్న పవిత్ర క్షేత్రం. మనం ఇప్పుడు ఉన్నది తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని శివంపేట్ మండలం చిన్నగొట్ముకుల విలేజ్లోని చాకరిమిట్లలో. దట్టమైన అడవిలో స్వయంభూగా వెలసి భక్తులకు సహకారం అందించే శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయమే ఈ ప్రదేశం. శివకేశవుల అనుగ్రహం ఒకే చోట దొరికే ఈ ఆలయ విశేషాలు, టెంపుల్ హిస్టరీ మరియు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఈ టెలిస్కోప్ తెలుగు ఛానల్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. హైదరాబాద్కు దగ్గరలోని దట్టమైన నర్సాపూర్ అడవిలో పూజింపబడుతున్న ఈ సహకార ఆంజనేయ స్వామి విగ్రహం స్వయంభూగా వెలసింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ సాధువులు, సన్యాసులు తపస్సు చేస్తూ ఇక్కడ ఉన్న సరస్సు నీటితో స్వామివారికి అభిషేకం చేసేవారట. అయితే ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి వచ్చింది సుమారు 60 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి భక్తులైన భాస్కరరాయుని సీతారామ శర్మ గారి కృషి వలన. స్వామివారి అనుగ్రహంతోనే సంతానం కలిగినందుకు ఆయనే ఈ స్వామికి సహకార ఆంజనేయ స్వామి అని పేరు పెట్టారు. ఈ ఆలయం యొక్క అత్యంత ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి ప్రధాన విగ్రహంపై శంఖం మరియు చక్రం గుర్తులు కనిపిస్తాయి. అంటే హనుమంతుడు శివుని అంశ, కానీ శ్రీ మహావిష్ణువుకు చెందిన శంకు చక్రాలు స్వామిపై ఉండటం వలన ఇక్కడ శివకేశవుల అనుగ్రహం ఒకేసారి లభిస్తుందని నమ్మకం. అందుకే సీతారామ శర్మ గారు ఇక్కడే మొట్టమొదటిసారిగా సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అప్పటి నుంచి ఈ వ్రతం చేయించుకోవడానికి ఇతర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ స్వామివారికి శ్రావణ మాసం మరియు కార్తీక మాసం, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వంటి పర్వదినాలతో పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అంతేకాకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు వాహన పూజలు కూడా జరుగుతుంటాయి. సాధారణంగా ఈ ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అద్భుతమైన శిల్పాలతో నూతనంగా నిర్మించారు. హనుమంతుడు అంటే శ్రీరామదూత, అందుకే శ్రీరాముని ఆలయం ఇక్కడ ఉండటంతో ఈ క్షేత్రానికి మరింత విశిష్టత చేకూరింది. అంతేకాకుండా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థం ఒక విశాలమైన వ్రతమండపాన్ని కూడా నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 రెక్కలు కలిగిన వజ్రపు పుష్ప ఆకారంలో పైభాగంలో కలశంతో దీన్ని నిర్మించడం వల్ల ఈ వ్రతమండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో మొత్తం 376 మంది దంపతులు ఒకేసారి సత్యనారాయణ వ్రతాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ మండపం లోపల 11 అడుగుల ఎత్తైన సత్యనారాయణ స్వామి ఏకశిల విగ్రహం ముందు కూర్చొని వ్రతం ఆచరించడం ఇక్కడి ప్రత్యేకత. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో తూప్రాన్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉండే ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలతో ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. శివకేశవుల సమ్మేళనంతో ఆంజనేయ స్వామి సహకారంతో కోరిన కోర్కెలు తీర్చే ఈ చాకరిమిట్ల ఆలయ సందర్శన ఒక అద్భుతమైన అనుభూతి. హైదరాబాద్ నుండి కేవలం 1.5 గంటల ప్రయాణంతో ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. మీరు ఈ ఆలయాన్ని సందర్శించినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మరిందరికీ చేరేలా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ టెలిస్కోప్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.